నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని మండలానికి చెందినటువంటి ఒక పాప, జ్ఞానేశ్వరి అనేటువంటి పాప, అలే జానుగా మనం పిలుస్తూ ఉంటాం. ఆ పాప అడవిలోకి వెళ్ళి మిస్సింగ్ అయిన ఘటన కూడా మనం వార్తల్లో కూడా తరచుగా చూస్తూనే ఉన్నాం. ఆ ఒక జాను యొక్క జాడ ఇప్పటికీ కూడా తెలియరన్నటువంటి పరిస్థితి కనబడింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయాన్ని కూడా సుమోటోగా తీసుకొని అటు అధికారులకు కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పోలీస్ శాఖ కూడా ఈ యొక్క మిస్సింగ్ కేసును కూడా ఒక సుమోటోగా తీసుకొని ఛేదించే ప్రయత్నంలోనైతే పోలీస్ శాఖ ఉందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసు బలగాలు విపరీతంగా ఈ యొక్క జాడ గురించి, ఆ యొక్క జాడ గురించి కూడా వెరిఫికేషన్ చేస్తున్నది, సెర్చింగ్ చేస్తుందని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళ యొక్క సెర్చింగ్ ఆపరేషన్ కూడా పకడ్బందీగా ఉంది. అసలు ఏం జరిగింది, అసలు నిజంగానే జాను తప్పిపోయిందా, లేకపోతే కిడ్నాప్ జరిగిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేటువంటి విషయాల ప్రకారంగా కూడా పోలీసులంతా కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు, సెర్చింగ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఆ యొక్క ఎవిడెన్స్ను కూడా రాబట్టేటువంటి పనిలోనైతే ఉన్నారు. అయితే ఇదే టాపిక్ అనేది ఇప్పుడు మీడియా సంస్థలకు, ఇతరత్ర ఎవరైనా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది. ఎందుకంటే ప్రజలకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అసలు ఏం జరిగింది, ఏదైనా జరిగితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే ఏదో తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తే ప్రజలు నిజంగా ఏదో వాటిని కూడా తీసుకుంటారు, అసలు నిజంగానే ఇట్లా జరిగిందని. కానీ ప్రజలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయొద్దు, ప్రజలకు తప్పుడు సమాచారం కూడా ఇవ్వద్దు. అదేవిధంగా ఈ తప్పుడు సమాచారం వల్ల ఏం జరుగుతుందంటే పోలీసులు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మామూలుగా వాళ్ళకు మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. అసలు పాప కోణంలో అసలు నిజంగా జరిగిందా, కిడ్నాప్ జరిగిందా, లేకపోతే ఏదైనా క్రూరముగాలు అంటే మామూలుగా తిన్నాయా అనేటువంటి విషయాలను కూడా వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆ యొక్క కేసు మీద. ఆ కేసును ఎట్లాగైనా ఛేదించాలనే ఉద్దేశంతో వాళ్ళు పకడ్బందీగానే వాళ్ళ యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు. కానీ ఈ ఏదో టీఆర్పీల కోసమో దానికోసమో దీనికోసమో చేస్తే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదైతే ఒక మంచి దారిలో పోతున్నారో ఈ వీటి వల్ల కూడా అరే ఇట్లా జరిగిందా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మళ్ళీ సెట్ బ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం ఏం జరుగుతున్నదో. ఇప్పుడు జాను ఈ పాప చూడండి ఎంత ముద్దుగా ఉంది, ఎంత చిన్నగా అల్లారు ముద్దుగా ఎంత పెంచుకున్నారో. అసంటిది ఏదో మరి ఏం జరిగిందో మామూలుగా పాపపై చేతబడి కుక్క రక్తం కక్కుకొని జ్ఞానేశ్వరి తండ్రి మాటల్లో ఏం మాట్లాడిండో ఏమో. మరి ఇంకా పాపని కిడ్నాప్ చేశారు, అగో ఇక్కడ కిడ్నాప్ చేశారని క్వశ్చన్ మార్క్ పెట్టిండు. అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళ క్లారిటీ లేకపోవడం వల్ల మనకెందుకు చెప్పడం? ఒక పాప ఏదైనా జరిగిందంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ పెట్టిండు, ఇంకేమున్నది? తల్లిదండ్రుల అనుమానమే. అందుకే పాప కిడ్నాప్, పాప మేనతో షాకింగ్ విషయాలు. ఆమె ఏం చెప్పిందో ఏందో మేనతో షాకింగ్ విషయాలట. పాప కిడ్నాప్లో ఆ నలుగురి హస్తం, పోలీసులకు దొరికిన క్లూ, ఇన్వెస్టిగేషన్లో సంచలనం. ఆమె ఏదో పాప, చిన్న పాప, ఆమె గురించి ఇంకా వేరేటోళ్ళు హస్తాలు ఎందుకుంటాయి? సరే ఉన్నా కూడా దాన్ని క్లారిటీగా చెప్పాలి. ఆల్రెడీ క్లూ అని కూడా క్వశ్చన్ మార్క్ పెట్టిండు. అంటే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్రజలకు అందివ్వాలి. అదే పోలీసులు కూడా అరే బరాబర్ని చూసుకుంటారు కావచ్చు. మీరే క్వశ్చన్ మార్క్ ఉండి మీరు చేస్తే ప్రజలకు ఇంకా క్వశ్చన్ మార్కు రాకుంటే ఏముంటుంది? వాళ్ళకు కూడా సందిగ్ధమే కదా ఈ గంటల గురించి. ఒకళ్ళు కిడ్నాప్ అయిందంటారు, ఒకళ్ళు చేతబడి చేసిందంటారు, ఒకళ్ళు కొండ చిలువ తిన్నదంటారు, పోలీసులు ఏమో కొండ చిలువ తిన్నంటారు. తర్వాత అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకు అయితే ఈ అడవిలో ఈ క్రూరముగాలు తిన్నటువంటి దాఖలాలు లేవని వారు కూడా అంటున్నారు. క్లారిటీ లేదు. అసలు ఏం జరిగిందన్న కోణంలో కూడా బాగా విచారణ చేస్తున్నారు. ఇంకా విచారణ చేయండి. కానీ వీటి వల్ల కొంత మిస్ఇన్ఫర్మేషన్, మిస్గైడ్ చేసేటువంటి అవకాశం ఉన్నది ప్రజలనైనా, పోలీసులనైనా, ఇటు ప్రభుత్వానైనా. మనము ఏదైనా సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని పకడ్బందీగా చెప్పాలి. కానీ చూడండి ఒకసారి మనం చూసారు కదా, జాహ్నవి అదృశ్యమైన చోట వింత బొమ్మలట. ఆ వింత బొమ్మలది పెట్టినలా లేకపోతే ఏం చేసిందో తెలియదు. పాపం ఆమె ఏమైందో కూడా తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఆవేదన, అంతే ఎంత ఏడుస్తున్నారో ఒక్కోసారి అర్థం చేసుకోవాలి మనం కూడా. సీన్ రివర్స్, పోలీసుల బిగ్ ఫిష్, ఏం జరిగిందో తెలియదు. బొమ్మ వెనుక అసలు కథనట. ఇక్కడ బొమ్మ అన్నారు కదా, దాని వెనుక పాప మిస్సింగ్ కేసుపై వాళ్ళ మీద అనుమానం. డిఎస్పీ షాకింగ్ నిజాలు. పాప సేఫ్ అట కాకినాడ జాహ్నవి. ఇగో పాప సేఫ్, జీపీఎస్ ట్రాకర్ 8 కిలోమీటర్ దూరంలో లైవ్లో డిఎస్పీ అట. ఆల్రెడీ ఇక్కడ కొండచిలువ అంటారు, మిస్సింగ్ అంటారు, పాప సేఫ్ అంటారు. 3 రోజుల క్రితం, ఇది 6 గంటల క్రితం. జ్ఞానేశ్వరి నువ్వు ఎక్కడ తల్లి? అగ్రహారం గ్రామం తర్వాత ఉన్న చెరువులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. సరే మరి ఆమె మిస్సింగ్ అయిందా, లేకపోతే ఇందులో పడ్డదా, లేకపోతే తెలియదు.
కానీ పాప ఎక్కడున్నా కూడా సురక్షితంగా బయటపడి వాళ్ళ తల్లిదండ్రుల కండ్ల ముంగడ కనబడితే ఆ సంతోషం వేరు. మనం కూడా ఆ పాప ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉండాలని కూడా మనం కూడా దేవాది దేవులను కూడా కోరుకునే ప్రయత్నం చేద్దామని కూడా తెలియజేస్తున్నాం. కానీ ఇలాంటి వార్తలతోటి వచ్చేది ఏం లేదండి. ఒక మీకు టీఆర్పీలో వస్తే కావచ్చు, మీకు డబ్బులు వస్తే కావచ్చు, మీ ఛానల్ ట్రెండింగ్లోకి పోతుంది కావచ్చు, కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి. సరే ఏదైనా కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పుదోవ పట్టించినట్లే కదా. మనం పక్కాగా సమాచారం ఉన్నది అని తెలిస్తే చెప్పాలి. 2 రోజులకు 3 రోజులకు వీడియోలు చేయండి, మీరు మంచి ఇన్ఫర్మేషన్ చేయండి. పుటా పుట్టిన గంట కోడి అయితే ట్రెండింగ్లకు మీరు పోతే ఏదో మీకు డబ్బులు వస్తాయి కానీ కానీ అక్కడ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ రాక వాళ్ళు ఏదో అతలకుతలం అవుతారు. దాని మీద మనం చేసి ఇలాంటి థంబ్నెయిల్స్ అదేవిధంగా ఇలాంటి వార్తల మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. మీడియా వ్యవస్థ మీద మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మన వ్యవస్థలు అట్లనే పనిచేయాలి. కానీ ఏదో డమ్మీ సమాచారం పెట్టుకొని టీఆర్పీల కోసం, వాటింగ్ కోసం, రేటింగ్ల కోసం చేస్తే ప్రజలకు మన మీద నమ్మకం అసలుకే ఇప్పుడు పోయిందని కూడా చెప్పక తప్పదు. ఇలాంటి వాటి వల్ల అడవిలో బొమ్మ ప్రత్యక్షం, బొమ్మ పెట్టింది వాళ్ళేనా, దొరికిన జాన్వి, చిరిగిన డ్రెస్సు ప్రత్యక్ష ప్రసారం. ఆల్రెడీ ఇది లైవ్ అట, ఒకసారి చూద్దాం. I request media to not circulate misinformation. కొంతమంది మీడియా కొంతమంది ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తారు. yes సో దయచేసి అది చేయొద్దు అని కూడా అందరినీ we are appealing from police department. దీంతో వాస్తవం చెప్పింది ఎస్పీ గారు, వాస్తవం చెప్పింది. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ వల్ల కూడా మా పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం ఒక స్టెప్ బ్యాక్ వేసేటువంటి అవకాశం ఉందని చెప్పింది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా అవి ఎవరైతే మంచి క్లియర్ కట్గా ఒక మంచి తోలబోతి మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వల్ల కూడా వాళ్ళు సరైనటువంటి మార్గాన్ని వెతుకోలేకపోతున్నారనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ చిన్నారి ఎత్తుకలింది వీళ్ళైనా అమెరికాలో డ్రెస్సు ఆల్రెడీ ఒక లైవ్ ఇవరికి మనం చూసినాం. ఆ కుక్కపై విషపోషణం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది పోస్ట్ మార్టం మామూలు కుక్కకు సంబంధించి అది ఎక్కడికి పోయిందో వచ్చింది. సరే ఇవన్నీ చూడండి, చిన్నారిని ఎత్తుకెళ్ళింది వారేనా వీళ్ళేనా అని చూపెడుతుంది. జాహ్నవి పాపని వాళ్ళే కిడ్నాప్ చేసుంటారు, బంధువులు షాకింగ్ నిజాలు. అంటే దీనివల్ల వచ్చేది ఏం లేదండి. ఆల్రెడీ మనం కాకినాడ ఎస్పీ ఈ జాహ్నవి కేసు మీద కూడా స్టేటస్ మామూలుగా ప్రెస్ మీట్ పెట్టినట్టు తెలుస్తుంది. మిస్ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దని చెప్పిండు. ఆల్రెడీ ఇవరకు ఒక లైవ్ చూసినాం, ఏదో సంథింగ్ దొరికిందని. చూసే వరకు లోపడే వరకు ఇదంతా ఉన్నది. ఎందుకు ఇదంతా? ఏదన్నా ఛానల్ మానిటైజేషన్ కోసమా, లేకపోతే డబ్బుల కోసమా, లేకపోతే రేటింగ్ల కోసమా? తప్పు కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. పాప దొరికినప్పుడు మనం లైవ్లు ఇచ్చుకొని పాప బరాబర్ దొరికిందని అప్పుడు ఏం జరిగిందో మనకు ఆమె చెప్తుంటే మనం లైవ్లో చేసుకోవచ్చు. మనం కోరుకుందాం జాహ్నవి జ్ఞానేశ్వరి జాను అనేటువంటి పాప బతకాలి. జాహ్నవి మామూలుగా జాహ్నవి అలియాస్ ఇట్లా జ్ఞానేశ్వరి అనే పేర్లు ఉన్నాయి. సరే ఏది ఏమైనా కూడా పాప బతకాలి. ఆ తల్లిదండ్రుల ముంగట ఉంటే ఆ తల్లిదండ్రులకు నిజంగా ఒక సంతోషమైన వార్తనే అది. చూద్దాం మరి ఆ పాప ఎటువైంది, ఏమైంది అనేటువంటి విషయాలు కూడా వస్తే మనం మరొక వీడియో చేద్దాం. కానీ ఇలాంటి ఏదో టీఆర్పీల కోసం మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి వార్తలు చేయకండి. ఆ మీడియా మీద ప్రజల యొక్క ఇంట్రెస్ట్ను కూడా మీరు దెబ్బతీసే ప్రయత్నం చేయకండి. ప్రజలకు మీడియా అంటే ఒక అనుసంధానంగా ఉండాలి ప్రభుత్వానికి. కాబట్టి మీడియా మీద ఒక ఇంట్రెస్ట్ పోయేలాగా ఇలాంటి వార్తలు చేయకండి అని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.